హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ కృప వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టాక్ అయినట్లయితే ఒక ముఖ్యమైన కమ్యూనిటీ పోస్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ పోస్ట్ అయితే మన టాక్ కాయిన్లో మేనేజ్ చేసుకున్న కమ్యూనిటీకి సంబంధించి, ఇంకా అదేవిధంగా ఎవరైతే వీళ్ళకి మద్దతుదారులు ఉన్నారో, అంటే ఎవరైతే పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనం ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుంటాం కాబట్టి వీళ్ళు మనకి కేవైసీ గురించి, లిస్టింగ్ గురించి ఏం చెబుతున్నారు అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ప్రేమైన కమ్యూనిటీ మరియు ప్రేమైన మద్దతుదారులకు ఈ యొక్క ముఖ్య గమనిక తెలుసుకోవాలి. సో ముందుగా చూసినట్లయితేనండి, మీ నిజాయితీ మాటలకు మరియు ముఖ్యంగా ప్రారంభం నుండి మాతో ఉన్న వారి పట్ల మీరు మాకు చూపిన ఓపికకు ధన్యవాదాలు. సో ఈ ప్రాజెక్టులో అయితేనండి, ఎవరైతే ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ రోజు నుంచి ఎవరైతే మైన్ చేసుకున్నారో అందరూ కూడా ఖచ్చితంగా ఓపికకు ధన్యవాదాలు చెబుతున్నారండి. సమయం, కృషి మరియు నమ్మకం అనేవి తెలివిగా తీసుకోవడానికి విషయాలు అని మాకు తెలుసండి. మేము ఈ బాధ్యతను చాలా తీవ్రంగా తీసుకుంటాము. ఒక విషయంలో మీరు చెప్పిందే పూర్తిగా నిజమే. పదాలు మాత్రమే సరిపోవు, చివరికి నిర్మాణం, అమలు మరియు ఫలితాలు మాత్రమే ముఖ్యమైనవి. సో ఇదండి, ఎప్పుడు కూడా మనకైతే ఒక పని మేము చేస్తాము అని చెప్పడం కంటే కూడా చేసి చూపించడం మీద మాత్రమే దానికంటే ఒక వాల్యూ అయితే ఉంటుందండి. సో వాళ్ళైతే దీని గురించి మేమైతే ఇక్కడ తీవ్రంగా పనిచేస్తున్నాము, ఆ యొక్క బాధ్యత మాకు తెలుసని చెబుతున్నారండి. అదే సమయంలో మేము చాలా స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాము. సో ఈ ప్రాజెక్టులో నుండి వీళ్ళైతే మనకి మధ్యలో ప్లాన్ అయితే మారింది. సో కమ్యూనిటీ కోసం, కాయిన్స్ కోసం అయితే మధ్యలో ప్లాన్ మారడం వాస్తవేనండి. సో కానీ వీళ్ళు ఏం చెబుతున్నారంటే, టాకెన్ అనేది ఒక స్వల్పకాలిక హైప్ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా కాదండి. ఇది లాంగ్ టర్మ్ కోసం, అదేవిధంగా మన టాక్ ఈకో సిస్టమ్ కోసం అయితే ఇది శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టాకెన్ ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ మనకి మార్కెట్లోకి, క్రిప్టో ఎక్స్చేంజెస్లోకి రాబోతుంది. కాబట్టి వచ్చేసిన తర్వాత మనకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా నడుస్తాయని చెబుతున్నారండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, కేవైసీ మరియు లిస్టింగ్ మరియు ఎక్స్చేంజ్ లిస్టింగ్ గురించి అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధాన ప్లాట్ఫామ్స్లో మీరు సులభంగా తిప్పగల స్పీచ్లు కావు, ఈ దశలకి అవసరం. సో ఇదండి, మనం ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి కేవైసీ స్లాట్ వాళ్ళు ఇవ్వాలన్నా, ఇంకా అదేవిధంగా లిస్టింగ్ కార్యక్రమం వాళ్ళు చేసి మనకైతే ఇన్కమ్ ఇవ్వాలన్నా సరే బ్యాక్గ్రౌండ్లో కొన్ని పనులు అయితే ఉంటాయండి. వాటిని క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఇవన్నీ జరుగుతాయండి. సో చాలామంది కూడా అవైతే తెలియదండి. సో వీళ్ళేం చెబుతున్నారంటే, ఇక్కడ అసలు మేము ఎందుకు చేస్తున్నాం లేట్ అని చెబుతున్నారండి. చట్టపరమైన సమీక్షలు, సో లీగల్ సమీక్షలు అయితే ఉంటాయండి. లీగల్ వైడ్గా వాళ్ళు రివ్యూ చేస్తారు, వీళ్ళు చేసే పని కరెక్ట్గా ఉందా లేదా. ఒక క్రిప్టో కాయిన్ అయితే మన క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్ట్ చేసే ముందు అయితే కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి, వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా సాంకేతిక తనిఖీలు, సో సిస్టమ్ అనేది మన పక్కగా కాయిన్ లిస్టింగ్ చేస్తున్నావా లేదా, కేవైసీ స్లాట్ మనకు కరెక్ట్గా ఉంటుందా లేదా, అవన్నీ మనకు అవసరం అండి. ఇంకా దాంతోపాటు భాగస్వాములతో చర్చలు, ఎవరైతే ఈ టాకెన్కి పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళతో మేమైతే ఒక మీటప్ కూడా చేస్తున్నాము. దాన్ని బట్టి అయితే ఏ విషయాలు ఎప్పుడు చేయాలి అని తెలుసుకుంటున్నానండి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రమైన నిర్మాణాలు మరియు నమ్మదగిన సంఖ్యలు. సో ఇదండి, ఈ ప్రాజెక్టులో అయితే తక్కువ మంది కమ్యూనిటీ ఉన్నా సరే, ఎక్కువ మంది ఉన్నా సరే ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే ట్రస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే వీళ్ళు మనకి ఎప్పటికప్పుడు విషయాలు చెప్పుకొని వస్తున్నారు. కాబట్టి మనకి అఫీషియల్గా కేవైసీ ఎప్పుడు జరుగుతుంది, అఫీషియల్గా లిస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది అని మనకి ఇవ్వాలంటే కొన్ని ముఖ్యమైన పనులు కంప్లీట్ చేసుకోవాలండి. ఆల్రెడీ మేము అవి చేస్తున్నాము, అవి కూడా చివరి దశకు వచ్చేసాయని మనకైతే ఎక్స్లో కూడా చెప్పారండి, ట్విట్టర్లో కూడా. సో కుదిరిన కూడా సార్ చెక్ చేయండి, దాంట్లో కూడా వస్తాను మీరు. సో గతంలో కొన్ని విషయాలు మొదట ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సమయం తీసుకుంటేనే మనం చూసాము. సో గతంలోనండి మనకైతే ప్లాన్ ప్రకారంగా అయితే జనవరిలో కేవైసీ, అదేవిధంగా ఫిబ్రవరిలో లిస్టింగ్ అనుకున్నామండి. కానీ మనకి మధ్యలో ప్లాన్ అనేది చేంజ్ చేయడం వల్ల ఇన్ని మార్పులు అయితే జరిగిందండి. సో కాలక్రమాలకు సంబంధించి Q1, Q2 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. Q1, Q2 అండి. సో ఈ 2026లో మనకి Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు. ఇంకా దాంతోపాటు Q2 వచ్చేసి ఏప్రిల్, మే, జూన్ అండి. ఈ 3 నెలలు అనమాట. ఇక్కడ ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటాము మరియు వాటిని మనల్ని మనం జవాబుదారీగా ఉంచుకుంటాము. కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్టుకు హాని కలిగించే తేదీని తీర్చడానికి మేము తొందరపడి లేదా అపరిశుభ్రమైన చర్యలు తీసుకోము. సో కంగారుపడి ఒక డెసిషన్ తీసుకొని ఒక ప్రైజ్ అనేది లేదనుకుంటే ఒక డేట్ అనేది ఇవ్వడం కంటే కూడా మేము అన్నీ ఆచితూచి ఆలోచించే ఒక మంచి ప్రైజ్ అయితే ఇస్తాము. దాంతోపాటు ఒక మంచి డేట్ కూడా ఇస్తామని చెబుతున్నారండి. ఎగ్జాక్ట్ డేట్స్ మనకు త్వరలో రాబోతున్నాయి.
ఒక అడుగు ముందుగానే వేసి ప్రతిదీ రిస్క్ చేయడం కంటే ఒక అడుగు ఆలస్యంగా మరియు దృఢంగా వేయడం మంచిది. సో, టెన్షన్‌లో డెసిషన్ తీసుకోవడం కంటే కూడా మనం కొంచెం ఆ పనులు, ఆ ప్యాచ్ వర్క్‌లు కంప్లీట్ చేసుకొని అఫీషియల్ డేట్లు ఇచ్చేసేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారండి. ఇంకా బోనస్ గురించి మాట్లాడినట్లయితే బోనస్‌లు మరియు మైనింగ్ గురించండి ఇది. ఈ దశ ఉద్దేశపూర్వకంగా సమాజాన్ని నిర్మించడం, పంపిణీ మరియు కార్యకలాపాలు దృష్టి పెట్టింది. సో, గతంలో కంటే కూడా మనకైతే బోనస్‌లు కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎవరైతే అక్కడ మన బోనస్‌లు యూజ్ చేస్తారో చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి కొత్త బోనస్ కూడా అక్కడ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది మన కోర్ టీమ్ వాళ్ళైతే. మేము తదుపరి దశకు వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్పాలి మీకు. టోకెనామిక్స్, ఖచ్చితమైన పంపిణీ మరియు మిగిలిన సరఫరా పారదర్శకంగా ప్రచురించబడతాయి. సో, ఇదండి. మనం సప్లై మొత్తం కూడా 2,00,00,000 అయితే పెట్టుకున్నాం కదా! దాంట్లో ఎవరెవరికి ఎంతెంత కేటాయిస్తున్నామో, మనకి ఎప్పుడెప్పుడు వాటిని వెస్టింగ్ పీరియడ్ నుంచి బయటకొస్తాయి, లాక్‌లో బయటకొస్తాయి, విత్‌డ్రా ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా మేము మీకు త్వరలోనే ప్రకటించబోతున్నామని చెప్పేసారండి అఫీషియల్‌గానే. సో, అందరూ కూడా వెయిట్ చేసి మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితేనండి, మనకి మరియు మనం చాలా స్పష్టంగా చెప్పుకుందాం. మేము ఫోమో ఆధారంగా టాక్ కాయిన్‌ను నిర్మించడం లేదు. ఫోమో అంటే నేను సింపుల్‌గా చెప్పాలంటే హైప్ అని చెప్పుకోవచ్చండి. సో, ఏదో ఎక్కువ కమ్యూనిటీ వచ్చేసింది, చాలా తక్కువ కాయిన్‌లు కదా! లిస్టింగ్ ప్రైస్ కూడా మంచిగానే ఉంటుంది. దీని త్వరగా లిస్టింగ్ చేయడం ద్వారా మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉంటుంది. పబ్లిక్ కూడా చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఫోమోకి విరుద్ధంగా అయితే ఉంటుంది. రియాలిటీలో ఏ విధంగా మనం మాట్లాడుకుంటామో, ఏ విధంగా ఆలోచిస్తామో అలా మాత్రమే ఉంటుందని చెబుతున్నారండి. నిర్మాణ సమ్మితి మరియు స్థిరత్వం ఆధారంగా మేము దాన్ని నిర్మిస్తున్నాము. ఇక్కడ విమర్శనాత్మకంగా ఉండడానికి మీకు ప్రతి హక్కు ఉంది. సో, ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్ట్‌ని అయితే నమ్మకపోవడానికి కానీ, ట్రస్ట్ చేయకపోవడానికి కానీ కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయండి. సో, అది కూడా వాళ్ళే చెబుతున్నారు. మరియు ఫలితాలను ఆశించే ప్రతి హక్కు మీకు కూడా ఉంది. అందుకే మేము తదుపరి దశలను ప్రకటించడమే కాకుండా వాటిని సరిగ్గా సిద్ధం చేసి, ఆపై వాటిని స్పష్టంగా అమలు చేయడానికి అయితే కృషి చేస్తున్నాము. ఇక పోస్ట్ పోన్‌లు, డిలేలు లేకుండా మనకైతే అఫీషియల్ డేట్లు మీకు ఇవ్వడానికి మాత్రమే మేమైతే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నామని చెబుతున్నారండి. మేము మీకు ఏమి వాగ్దానం చేయవచ్చంటే, ఇక్కడ ఆటలు లేవు, అంతులేని సాకులు లేవు, ఖాళీ వాగ్దానాలు లేవు. అది ముందస్తు అవసరాల కోసం 100% నెరవేర్పడిన తర్వాత మాత్రమే స్పష్టమైన రోడ్ మ్యాప్ అండి. ఇకపేట మనకండి ఇంకా డేట్స్ డిలేస్ కానీ, పోస్ట్ పోన్‌లు కానీ ఏమి ఉండవు. రోడ్ మ్యాప్ అయితే క్లియర్ రోడ్ మ్యాప్ మనకి త్వరలోనే రాబోతుంది. అక్కడ ఇచ్చే డేట్స్ ఫైనల్ అనమాట. కేవైసీ డేట్, లిస్టింగ్ డేటు అక్కడ ఇచ్చే డేట్స్ ఫైనలైజ్ అనమాట. దాంట్లో ఎటువంటి మరమ్మతులు, మార్పులు ఏమి ఉండవండి. సో, అదైతే మీరు సిద్ధంగా ఉండండి. కొద్ది రోజుల్లోనే, కొన్ని నెలలు కాదండి, కొద్ది రోజుల్లోనే మనకైతే రోడ్ మ్యాప్ రాబోతుంది. దాంట్లో అఫీషియల్ డేట్స్ అయితే ఉంటాయి. కేవైసీకి సంబంధించి, లిస్టింగ్‌కి సంబంధించి, ఇన్‌కమ్ విత్‌డ్రాకి సంబంధించండి. సో, అందరూ కూడా గమనించండి. దీర్ఘకాలికంగా ప్రాజెక్ట్‌ను బలోపేతం చేసే చర్యలు మాత్రమే స్వల్పకాలంలో దాన్ని దెబ్బతీయవు. సో, లాంగ్ టర్మ్‌లో మన మార్కెట్‌లో నిలబడిపోవాలి. చాలా లో సప్లై కాబట్టి, తక్కువ కాయిన్స్ మైన్ జరుగుతుంది కాబట్టి మీకైతే ఆ ప్రైస్ పెంచాలంటే ఏవైతే చేయాలో అవన్నీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా వాటికి సిద్ధంగా ఉండని చెబుతున్నారండి. సో, మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ పరిస్థితికి కూడా. ఇంకా చూసినట్లయితేనండి, మేము ఏ వాగ్దానం చేస్తున్నామో మీకు తెలిసిన విషయమే. మీ యొక్క నిజాయితీకి, మీ ప్రయత్నానికి, మీ విమర్శకు కూడా ధన్యవాదాలు. ఇది టాక్ కాయిన్ మీకు నిజంగా ముఖ్యమైనదని సూచిస్తుంది. చివరికి ఒక సూత్రం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మేము తర్వాత చేయాలనుకుంటున్నాము, కానీ సరిగ్గా మునుపటి కంటే మరియు తప్పు లేకుండా. సో, ఇదండి. మీదట మనకైతే వర్క్ అనేది బాగా జరుగుతుంది. కొన్ని ఆడిటింగ్ వర్క్స్, రివ్యూస్, ప్యాచ్ వర్క్లు, లీగల్ రివ్యూస్ అన్నీ జరుగుతున్నాయండి. సో, అవన్నీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే మధ్యలో అండి ఈ ప్లాన్ చేంజింగ్ కావడం వల్ల వచ్చిన సమస్యని చెప్పుకోవచ్చు. సో, అది గమనించాలి. సో, ప్లాన్ చేంజింగ్ అయిపోయింది. మనకైతే రోడ్ మ్యాప్ కూడా రాబోతుంది. దాంట్లో మనకి అఫీషియల్ డేట్స్ అయితే ఉంటాయండి. అందరూ గమనించండి. సో, అప్పటి నుంచి అందరూ కూడా ఒక యాక్టివ్‌నెస్ అయితే వస్తుందండి. సో, మనకి మంచిగానే డేట్స్ కూడా అతి త్వరలో ప్రకటిస్తారండి. కొద్ది నెలల తర్వాత కాదండి, కొద్ది రోజుల తర్వాత మనకి అఫీషియల్ డేట్స్ అయితే రాబోతున్నాయి. అది మీరు గమనించాలి. సో, అప్పటి నుంచి ఒక అంచనా వచ్చిద్ది. ఓకే, మనకి పలానా టైంలో కేవైసీ అవుతుంది, పలానా టైంలో మనకైతే లిస్టింగ్ అవుతుందని. సో, అందరూ కూడా ఓపిక కలిగి, ఈ వీడియో చూసిన అందరూ కూడా ఓపిక కలిగి మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి మీరు తక్కువ కాలంలో ఎక్కువ కాయిన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అది కూడా మన యొక్క ఇన్‌కమ్ సోర్స్ కోసం మాత్రమేనండి. సో, మన కమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీరైతే కొంతమందిని రిఫర్ చేయడం ద్వారా కూడా మీకైతే కొంచెం బోనస్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా వీలైన వాళ్ళందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఈ ప్రాజెక్ట్‌ని ఎవరికి కూడా డౌట్ పెట్టుకోక్కర్లేదు. మనకైతే 100% లిస్టింగ్ అయితే ఈ యొక్క Q1, Q2లో జరుగుతుందని చెప్పేశారు. కేవైసీ లిస్టింగ్ మనకి Q1, Q2లో జరుగుతాయని చెప్పారండి. అంటే మనకి జూన్ లోపే.
జూన్ లోపే మనకైతే కేవైసీ ప్లస్ లిస్టింగ్ అయితే జరగబోతుంది. సో మీరందరూ కూడా ఓపిక కలిగి కాయిన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జూన్ లోపే మనకి ఈ విధంగా 2 కార్యక్రమాలు జరుగుతాయండి. కేవైసీ అండ్ లిస్టింగ్ అనమాట. లిస్టింగ్ అంటే మనకి విత్డ్రాస్ అని చెప్పుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. కేవైసీ లిస్టింగ్ అయితే ఈ సంవత్సరమే జూన్‌లోపు దాన్నే క్వార్టర్ 1, క్వార్టర్ 2 అంటారండి. ఈ 2 దశల్లోనే ఈ 2 జరిగిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే ఆగకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే మనకి రీసెంట్‌గా వచ్చిన కమ్యూనిటీ పోస్ట్ అండి. ఇంకేమైనా ముఖ్యమైన అప్డేట్లు గానీ, డేట్స్ గానీ వచ్చినాయనుకోండి మన ఛానల్ మీకైతే ఖచ్చితంగా రిమైండర్ చేస్తానని గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.